ఈ బల్ల మనకి ఇంకొక బల్ల కనపడుతుంది. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో కనపడుతుంది. మొదటి రాజుల గ్రంథము అతని బల్ల మీద భోజన ద్రవ్యములను అతని సేవకులు కూర్చుండు పీఠములను అతని ఉపచారములు కనిపెట్టు వారును వారి వస్త్రములను అతనికి గిన్నెను అందించు వారిని యెహోవా మందిరమందు అతడు అర్పించి దహన బలులను చూసి విస్మయ మందినదై రాజుతో ఇట్లనెను నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాటలను నిజమే అయినను నేను వచ్చి కనులారా చూడకమునుపు ఆ మాటలను నమ్మకయుంటిని ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొంచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించి నియమించి నీ దేవుడైన యెహోవాకి స్తోత్రము కలుగును గాక. చాలు, ఇక్కడ ఒక బల్ల కనపడదు కదా. ఈ బల్ల ఏ బల్ల అంటే ఘనత వహించిన బల్ల. ఈ బల్లని చూడటానికి ఎక్కడి నుంచి వచ్చారట? భూ దిగంతముల నుంచి. షేబా దేశం అనేం కాదు, భూ దిగంతముల నుండి. అపొస్తలుల కార్యంలో ఉంటుంది మాట 12:42 వచనంలో షేబా దేశం రాని భూ దిగంతముల నుండి వచ్చి ఆమె ఏం చేస్తుందట? నేల స్థాపన చేస్తుంది. అది వదిలిపెట్టండి, లేదు పక్కకు పెట్టండి, అది అవసరం లేదు. ఆమె ఎక్కడి నుంచి వచ్చిందంట? షేబా దేశం రాని. ఏమి ఆమె భూ దిగంతముల నుంచి దాడికి వచ్చింది పరిగెత్తుకుంటూ. యెరూషలేము ఏం చూడటానికి వచ్చింది? హైదరాబాద్ చూస్తాం, ఏం చూస్తాం? ట్యాంక్ బండి చూస్తాం, ఇందిరా పార్క్ చూస్తాం, సాలార్జంగ్ మ్యూజియం చూస్తాం, చార్మినార్ చూస్తాం, గోల్కొండ కోటను చూస్తాం. తర్వాత ఇంకొకటి కాలేజీ ఉంది, ఒకటి అది డెడ్ కాలేజీ, ఇది సైన్స్ కాలేజ్, అది ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా చూస్తాం. కొన్ని ఫలక్నామా చూస్తాం, కొన్ని ఐకాన్ అంటే ఏమంటే ఐకాన్ వాటిని చూస్తాం. కానీ ఈయన ఎక్కడికి వచ్చింది? బల్ల దగ్గరికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? ఒక హిందూ దరిద్రం ఒక బల్లను చూడడానికి వచ్చింది. ఇదంతా విచిత్రం కదా. ఘనత వహించిన మీ దేవుడు యెహోవాకి ఇంతటి జ్ఞానం ఇచ్చినటువంటి, ఈ జ్ఞానవంతమైనటువంటి ఈ మాటలు వినటానికి ఎల్లప్పుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఇది ఒక బల్ల కనపడుతుంది. ఇది ఘనత వహించిన బల్ల. ఈ బల్ల ఏమైంది? బల్లలో ఉన్నటువంటి పాల్గొన్నటువంటి వాళ్ళు, ఘనత పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ బల్ల దేనికైనా ఉపయోగపడిందా? ఎవరిని కూడా ఏమీ చేయలేక ఇది ఘనత వహించిన బల్ల ఉంటుంది. ఎస్తేరు గ్రంథంలో ఒక బల్ల ఉంటుంది. అది 180 ప్లస్ మళ్ళీ 7 187 రోజులు దీర్ఘకాలికమైన బల్ల. అదేం బల్ల? ఘనత వహించిన తన యొక్క రాజ్య ప్రఖ్యాతి అందడానికి ఒక బల్ల ఏర్పాటు చేస్తాడు. అదొక బల్ల కనపడుతుంది. అది కూడా ఏమైపోయింది? కాలగర్భంలో. ఎందుకు చెప్తున్నా? కాలగర్భంలో కలిసిపోయింది ఆ బల్ల కూడా. తర్వాత ఇంకో బల్ల ఉంటుంది, అరణ్యంలో బల్ల. వాళ్ళు 40 సంవత్సరములు అరణ్యంలో ఏం తిన్నారు? దేవదూతలు భుజించేటువంటి మన్నాను, కొత్తిమీర గింజల వల్ల, అది తేనెతో కలిపి నెయ్యితో కలిపి ఏంచి ఉన్నటువంటిది. ఏముందంటారు? దేవదూతలు తినేటువంటి భోజనాన్ని భూమి మీద ఉన్న మానవులు 40 సంవత్సరాలు తిన్నారు. అది పైనుంచి వచ్చింది, పరలోకం నుంచి దేవుడు పంపించాడు వాళ్ళకి 40 సంవత్సరాల అరణ్యంలో ఉన్నప్పుడు. ఈ 40 సంవత్సరాల బల్లలో కూడా వీళ్ళు ఏం చేశారు? పాలు పంపులు పొందారు. అయినప్పటికీ కూడా ఇది దాన్ని బట్టి కూడా వాళ్ళకి ఎటువంటి ప్రయోజనము లేదు. వాళ్ళు కూడా ఏమయ్యారు? కాలగర్భంలో కలిసిపోయారు. ఇక్కడ దావీదు చెప్తున్నటువంటి మాట మనం ఈ బల్లను మనం ప్రస్తావించుకొని మనం ఎట్లా అప్లై చేసుకొని మనం బల్లలో పాలు పంపులు పొందుతాం. యోనాతానును బట్టి ఉపకారము, ఇది ఉపకారమైనటువంటి బల్ల. ఇది కృతజ్ఞత కూడుకున్నటువంటి బల్ల, కృతజ్ఞత కలిగినటువంటి బల్ల, కృతజ్ఞత చూపించేటువంటి బల్ల, ఉపకారము చేసేటువంటి బల్ల. ఈ బల్ల యొక్క యోనాతాను ఎవరండి? దావీదు స్నేహితుడి కంటే ముందు సౌలు యొక్క కుమారుడు. సౌలు ఎవరు? ఇశ్రాయేలుకి మొదటి రాజు. అది రాజులు చాలా మంది, 39 మంది రాజులు పరిపాలన చేశారు ఇశ్రాయేలు ప్రజల్ని. కానీ
ఇతను మొదటి రాజు. అలాంటి మొదటి రాజుగా ఉన్నటువంటి అతను కుమారుడైనటువంటి యోనాతాన్. ఈ రాజు సౌలు రాజు ఉన్నాడు కదా, సౌలుకును దావీదు గారికి ఎలా ఉంటుంది రిలేషన్ ఏంటిది? సౌలు గారికి శత్రువు అయి ఉన్నాడు. 17 సార్లు ఎంట్రుకో వాసిలో గురి తప్పి అతను బ్రతికి పట్ట కట్టాడు. ఎవరు? 17 సార్లు. క్షణం ఎంత దూరం వాళ్ళిద్దరికి? ఎంట్రుక వాసి దూరం. ఆయన ఈట ఇసిరేటువంటి దాంట్లో నైపుణ్యంగా యుద్ధ శూరుడు. ఎవరు? సౌలు యుద్ధ శూరుడు, యుద్ధంలో నేర్పతనం కదా, చాలా బలాఢ్యుడు. ఆయన ఈట ఇసిరితే గురి చూసి కొట్టే కథనే. షార్ట్ షూట్ కొట్టారు చూడండి, అలా కొట్టాడంటే గురి తప్పదు. మొన్న షార్ట్ షూటర్ అంటే గురి చూసి కొట్టాడు. ఎవరిని? దావీదునే కాదు, ట్రంప్ని ముక్కు ఇట్లా దూసుకోలేకపోయింది, షోవు కానీ ఇట్లా పడిపోయింది. వాడు షార్ట్ షూటర్ ఎక్కడి నుంచో పట్టుకొచ్చారు ఆ షార్ట్ షూటర్. కానీ దేవుడు తప్పించాడు అంటారు. ఎందుకంటే ట్రంప్ కోరేష్. ఇప్పుడున్నట్టు ప్రజెంట్ పరిస్థితుల్లో అప్లై చేసుకుంటే ట్రంప్ కోరేష్. సరే, అది కూడా పక్కా పెడదాం, మనకి మన సబ్జెక్ట్ కాదు. అంటే అంత షూటర్, అలాంటి షూటర్ ఇతను. కానీ దేవుడు అన్నాడు, దావీదుని దేవుడు సౌలుకి ఏం చేయలేదు? అప్పగించలేదు. దేవుడు అప్పగించలేదు సౌలుకి. దేవుడు దావీదుని అప్పగించలేదు. ఎంత గురికాడైనా, ఎంత తోడైనా, ఎంత గొప్పవాడైనా దేవుడి యొక్క కాపుదల ఉన్నప్పుడు ఎవరు ఏమి చేయలేరు. ఇది మనకి నిశ్చయిత. దేవుడి యొక్క కాపుదల ఉన్నది. ఎందుకంటే దేవుడు దావీదుని ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. తర్పీదునిచ్చి ఏర్పరచుకున్నాడు. దావీదుకి అరణ్యంలో ఏం చేశాడు? తర్పీదునిచ్చాడు. చిన్నతనంలో వాళ్ళు అనుకున్నారు కదా, అందరూ వాళ్ళకు ఉన్నటువంటి 7 అన్నలు, తండ్రి కూడా ఏం చేశాడు? తృణీకరించాడు. తండ్రి కూడా తృణీకరించాడు, కానీ తల్లి తృణీకరించలేదు. తల్లి తర్పీదునిచ్చింది. ఈ విషయం వేరుగా ఉంటుంది. తల్లి తర్పీదునిచ్చి తల్లి గొప్ప చేసింది, ప్రయోజకునిగా చేసింది. తల్లి అతన్ని ఇశ్రాయేలీయులకు ప్రార్థనా పరురాలు. తల్లి గొప్ప ప్రార్థనా పరురాలు. తల్లి తన కుమారుడు ఆ విధంగా చేసిన కుమారుడు తర్పీదును పొంది దేవుడి కొరకు సేవ చేసేటువంటి, దేవుడి కొరకు ఇశ్రాయేలులకి దీపం అంట. ఎవరు? ఇశ్రాయేలులకి దీపం వంటి వాడు. ఇశ్రాయేల్ ప్రజలు అంటారు, గుర్తిస్తారు. గుర్తించి ఏమంటారు? ఇశ్రాయేలులకి దీపము వంటి వాడవు నీవు. 10,000 మంది ఇశ్రాయేలు కూలినా అది లెక్కకు రాదు, కానీ నీ ఒక్కడికి ఏదన్నా అయితే చాలా ప్రమాదకరం ఉంటుంది. ఎప్పుడు కూడా పని చేయబాకు. ఇశ్రాయేలులకి దీపము వంటి వాడిగా చేశాడు. దేవుడికి హృదయానుసారం వంటి వాడిగా జీవిస్తూ వచ్చాడు. దేవుడి చిత్తాన్ని నెరవేర్చేటువంటి వాడిగా ఉన్నాడు. తన జీవితకాలం అంతట్లో దేవుడికి నమ్మకస్తుడిగా ఉంటూ వచ్చాడు. అలాంటి దావీదు సౌలుకి బద్ధ శత్రువుగా ఉంటూ వచ్చాడు. కానీ దేవుడు సౌలు యొక్క రాజ్యాన్ని తీసివేసి దావీదుకి ఇచ్చాడు. కనుక ఇప్పుడు శేషం ఏంటి? మన యొక్క ప్రసంగంలో ఏంటంటే, దావీదుకి సౌలుకి ఉన్నటువంటి శత్రుత్వాన్ని బట్టి, సౌలు యొక్క ఆ రోజుల్లో ధర్మశాస్త్రాన్ని బట్టి, రాజనీతిని బట్టి కూడా శత్రువుని ఏం చేయాలి? ఎదురు వచ్చినట్టు రాజు శత్రుశేషము లేకుండా, ఎందుకంటే రేపు రోజున నా మీదకి ఏదైనా జరగవచ్చు ప్రమాదం ఉంది. శత్రుశేషము లేకుండా చంపేయాలి. శత్రుశేషం ఎక్కడ ఉందంటే, ఎక్కడ ఏ మూలన ఉన్నా కానీ ఏరి కోరి ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారు? వాళ్ళ శత్రువులనే మొసాద్ ఏం చేస్తుంది? ఎక్కడున్నా కానీ ఏరి కోరి టార్గెట్ చేసి చంపి పడేస్తుంది. అలా ఏరి కోరి ఏం చేయాల్సినటువంటి దావీదు మరి ఎవరిని బట్టి? యోనాతానుని బట్టి. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయేను. యోనాతాను హృదయం ఏంటంట? దావీదు హృదయంతో కలిసిపోయింది. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతనిని ప్రేమించాడు. అది ప్రేమించి ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక సౌలు అతనిని
చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని తన కత్తిని తన విల్లును అది మెయిన్ ఏంది, నడికట్టుని. అంటే యోనాతాను దావీదుకి ఏమైపోయాడు? సరెండర్ అయిపోయాడు. నీవు నిజముగా ఇశ్రాయేలుకి రాజు అవుతావు, ఇశ్రాయేలుకి రాజు అవుతావు. దేవుడిని నేర్పరచుకున్నాడు. నా తండ్రి చేతనికి ఎటువంటి హాని జరగదు, నేను దేవుడు ఏర్పరచుకున్నాడు అనేసి నేను నీకు సరెండర్ అవుతాను, నేను దాసుడు అవుతాను అనేసి తన విల్లుని, తన నడికట్టును, తన యొక్క కత్తిని, తన దుప్పటిని. ఏలియా గారి దగ్గర ఇప్పుడు కూడా దుప్పటి ఉండే, ఎలీషా గారి దగ్గర దుప్పటి. ఏలియా గారు ఎత్తపడేటప్పుడు అడిగాడు, నాకు 200 ఆత్మ కావాలన్నాడు. అది నా వశంలో లేదు, నా వల్ల అది కాని పని అది అని అన్నాడు. అన్నప్పుడు ఆయన వదిలిపెట్టాడా? వదిలిపెట్టలే. అందులో అగ్ని రథాలు వచ్చినా ఎత్తుకొని పోయేటువంటి పక్కన దుప్పటి ఏం చేశాడు? క్లాస్ ఉంచుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేడా? ఏలియా దేవుడు ఎక్కడ అనేసి ఏం చేస్తాడు? దుప్పటి తీసి ఒక్క దెబ్బ యోర్దాను మీద కొట్టేశాడు. ఎర్రదన్నది ఏమైపోయింది? 2 పాయలు ఎప్పుడైతే అయిందో ఏమైంది? ఏలియా దేవుడు నాతో 200 ఆత్మ వచ్చేసింది. అందుకని 14 అద్భుతాలని చేశాడు. ఎవరైనా చచ్చిపోయినాక అద్భుతాలు చేస్తారా? బతికుండగా 13 అద్భుతాలు చేశాడు. చచ్చిపోయినాక కూడా ఏలియా చచ్చిపోయినాక కూడా అద్భుతం చేశాడు. ఎలీషా చచ్చిపోయినాక కూడా అద్భుతం చేశాడు. ఎలా చేశాడు? ఆయన చనిపోయిన తర్వాత 2 సంవత్సరాలకేమో సిరియాలో తరుగుతూ వస్తున్నారు. వాళ్ళు తరుగుతూ వస్తుంటే ఏం చేశాడు? ఇశ్రాయేలు అతను ఏం చేశాడు? ఉరికి శ్వాసాన్ని చచ్చిపోయాడు. అది చచ్చిపోగానే వీడిని పట్టుకొని ఎత్తుకొని పోతుంటే మీరు దొరికి మమ్మల్ని కూడా చంపేస్తారని వాళ్ళు ఏం చేశారు? పోతున్న గట్టి పట్టుకుని పోయాక వీడి వాళ్ళకి తెలియకనే వేశారు. దాంట్లో సమాధులు ఏం చేశారు? తెలియకనే వేసారు. వాళ్ళు వేసి కూర్చున్నాడు. అంటే దేవుడి యొక్క శక్తి. హెచ్కేల్ గ్రంథం 37వ అధ్యాయంలో హెచ్కేలు ఎముకలు మాట్లాడగలవా? ఎండిన ఎముకలు మాట్లాడగలవా అంటే ప్రభా అది నువ్వు తలుచుకుంటే అయితే ప్రవచనం ఎత్తి ప్రవచించమో. ప్రవచనం అంటే వాక్యంలో ఏముంది? జీవం ఉన్నది. ఎలా ఉంది జీవం అంటే? యోహాను సువార్త 1:3 ఉంది. ఆదియందు వాక్యమే శరీరధారిగా వచ్చాడు. శరీరధారిగా వాక్యానికి ఏం చేశాడు? శరీరాన్ని అమర్చాడు. ఆదాము యొక్క ఎముకలు తీసి శరీరం అమర్చలే, జీవాన్ని ఉన్నది. అలా శరీరాన్ని అమర్చాడు. వాక్యంలో శరీరం ఉన్నది, వాక్యంలో శక్తి ఉన్నది కనుక వాక్యము వెలుగులో. ఇక్కడ దావీదుకి ఏం చేసి నడికట్టును, కత్తిని, దుప్పటిని, తనకున్నటువంటి సమస్తమును ఏం చేశాడు? సరెండర్ అయిపోయారు. మేము ఎట్లాగో ఏమైపోతున్నాం? నశించిపోతాం. సౌలు పగబట్టాడు కదా. సౌలు అంతకంతకు కృషించను, నీరసించను. దావీదు అంతకంతకు వర్ధిల్లుతూ వచ్చాడు. ఎందుకంటే దావీదు దేవునితో ఉన్నాడు. సౌలు దేవుణ్ణి ఎడబాసినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడిని తిరుగుబాటు చేసినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ పాపమును బట్టి తండ్రులు ద్రాక్షాకాయలు తింటే పిల్లల యొక్క నోళ్ళు ఏమైందట? పులిసిపోయినాయట. ఆ రోజులు అదే ఉంది కదా. ఆ పాపం ఏమైపోయింది? వంశపారంగా వచ్చేసింది. ఇప్పుడు ఈ మెఫీబోషెతు ఎవరు? సౌలుకి మనవడు. అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? లోదేబారులో ఉన్నాడు. లోదేబార్ అంటే ఏంటో తెలుసా? శపించబడినది, దిగిపోయినటువంటి స్థలము. అక్కడ ఎవరు ఉంటారు? అది స్లమ్ ఏరియా. అక్కడ అసాంఘికులు ఉంటారు, అంటే హంతకులు ఉంటారు, పిక్ ప్యాక్టర్స్, రెబల్గా ఉండేటువంటి వాళ్ళు, లీడర్గా ఉండేటువంటి వాళ్ళు, అసాంఘిక కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు, అనేక రకమైన చెడు అలవాట్లు కలబడేటువంటి వాళ్ళు, సమాజంలో వెలుపల ఉండేటువంటి వారు, అటువంటి వారికి ఉన్నటువంటి అక్కడ ఎటువంటి విద్య ఉండదు, వైద్యం ఉండదు, రోడ్లు ఉండవు, కరెంట్ ఉండదు, ఎటువంటి మంచి ఫెసిలిటీస్ ఉండవు. వెలివేయబడినటువంటి స్థలములో ఉన్నాడు. లోదేబారులో ఉన్నటువంటి మాకీరు ఎంట. ఈయనే పకీరు. ఈయన పకీర్కి మాకీర్ అంటే పకీర్కి ఏముంది? ఏముండదు. పకీర్ మన మామూలు సందర్భంలో చెప్పుకుంటాం ఇట్లా అనేసి. అంటే ఈయన ఇది ఉందంటే ఆయనకి ఇంకా
ఏమీ లేనటువంటి వాడు ఆయన ఇంట్లో ఈయన ఉన్నాడు. ఆయనకి ఏం లేదు, ఆయనకే ఏమీ లేదు, ఈయన ఆయన ఇంట్లో ఉన్నాడు. మనం అప్లై చేసుకుంటాం మన జీవితంలో కూడా. ఎలా ఉన్నామంట? దేవునితో దేవుని సన్నిధిని పోల్చుకున్న సమాజానికి వెలుపల ఉన్నాం, నిబంధనకు వెలుపల ఉన్నాం, వాగ్దానమునకు వెలుపల మన దేవుని ప్రేమకు వెలుపల ఉన్నాం, దేవునికి ఔన్నత్యానికి వెలుపల ఉన్నటువంటి వారుగా, కృతజ్ఞత లేనటువంటి వారుగా, పొందనటువంటి వారుగా ఉంటూ వచ్చాం. రెండవదిగా యోనాతాను పుట్టినటువంటి కుమారుడు మెఫీబోషెత్తు అలా ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. మెఫీబోషెత్తు విధంగా చెప్పాలంటే సౌలుకి ఏమిటి? సౌలు యొక్క కుమారుడికి కుమారుడు అంటే మనవడు. ఒక రాజవంశీయుడు ఎక్కడుండాలి? రాజ్యంలో రాజవంశీయుడు ఎక్కడుంటాడు? ఇప్పుడు నెహ్రూ గారు ఉన్నారు. నెహ్రూ గారి బిడ్డ ఇందిరాగాంధీ ఎక్కడుంది? 10th జనపదలో. అక్కడ ఎవరు పోకూడదు? ఎటువంటి మామూలు పేదవాడు కూడా పోకూడదు, పేదవాడు అసలు పోకూడదు. ఆ జనం వేరే మామూలు జనం పోకూడదు, ప్రత్యేకం జనపద, 10th జనపద అంటారు. చాలా బాగుంటుంది. అలా ఎంతటి మునగాడైనా కానీ తల వంచి పోవాలి. అక్కడ అలా పెట్టాలి, అలా ఏర్పాటు చేశారు పోవటానికి. తల వంచిపోవాలి. ఇక్కడ ఎవడు వచ్చినా కానీ ఎంత తోడైనా కావచ్చు, తల వంచిపోవాలి. అంటే తల వంచాలి, అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఘనత. ఇప్పుడు ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజుగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి మనవడు ఎక్కడున్నాడు? ఎక్కడుండాలి? ఎక్కడుండాలి? రాజ్యంలో, అంతఃపురంలో, పనివాళ్లతో, ఎంతోమంది పనివాళ్ళు గొప్పవాళ్లతో ఎంతో ఇది ఆడంబరంగా వైభవంగా ఉండాలి. రాజవంశీయుడికి 10 మంది సేవకులు ఉంటారు. ఎట్టుపోయిన హంగు ఆర్పాటం కాన్వాయి ఉంటుంది, అలా ఉండాలి. కానీ ఇతను ఎక్కడున్నాడు? లోదేవారులో ఉన్నాడు. తర్వాత అతను ఎక్కడంటే కుంటివాడైనటువంటి వాడు అంటారు. అతను పుట్టుకతో కుంటివాడు కాదు, అతను పుట్టుకతో కుంటివాడు కాదు. సౌలు చేసినటువంటి పాపమును బట్టి, సౌలు చేసినటువంటి దేవుని మీద తిరుగుబాటును బట్టి అతను శాపం వచ్చినప్పుడు సిరియనులు, ఫిలిస్తీయులు వారిని తరుముతూ ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు? తరుముతూ ఉన్నప్పుడు చచ్చిపోతే బ్రతికితే ఏదన్నా పల్చాకని తింటామంటాం కదా, బ్రతికితే పల్చాకని తింటామని ఏం చేస్తున్నారు? గుంపులు పారిపోతున్నారు. పారిపోతున్న సమయంలో పిల్లవాడు అందరూ చిన్నవాడు. వాళ్ళ నాయన సౌలు యొక్క తల్లి గారు ఎత్తుకొని పోతుంటే ఇద్దరు కలిసి కింద పడ్డారు. కింద పడితే 2 కాళ్ళు విరిగాయి. ఒక అంతఃపురంలో ఉండవలసిన వ్యక్తి, ఎంతో ఘనత వహించినటువంటి వ్యక్తి, ఎంతో ఘనముగా ఉండవలసిన వ్యక్తి, ఆ సౌలు గారు తల్లి గారు కూడా ఏం చేస్తే పారిపోతున్నారు ప్రాణాలను. అంతటికి కారణం ఏంటంటే సౌలును దేవుడు ఏరుకోరి ఎన్నుకున్నాడు. నీవు ఇశ్రాయేలుల మీద నిన్ను రాజుగా నియమిస్తున్నాను. అప్పుడు సౌలు ఇశ్రాయేలులకు రాజుగా ఉండకముందు ఆయన చేసే పనేంటి? వాళ్ళ తండ్రి గాడిదలుగా అయితే ఆయన చేసే పని ఏం చేస్తున్నాడు? తండ్రి గాడిదలుగా కాస్తున్నాడు. గాడిదలు కాసే పని కాడితే వాళ్ళు గాడిదలు కాసే పని లేదు. ఇప్పుడు నా ప్రజలైనటువంటి నా జనులైన ఈ ప్రజలను కాయటానికి నిన్ను కాపురుగా నియమించాడు, రాజుగా నియమించాడు. ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ధన్యత. అప్పటికి ఇంకా రాజులు లేరు, ఇప్పుడు నియమించాలి, న్యాయాధిపతుల కాలం. అలాంటిది మొట్టమొదటిగా రాజుగా నియమించి కొన్ని నిబంధన చేశాను. ఈ ప్రజలను కాయటానికి నీకు ఆధిక్యత ఇచ్చాను, ఈ ప్రజలను కాయము. తర్వాత నాకు వ్యతిరేకంగా ఇద్దరు చెయ్యెత్తినటువంటి అమాలేకులను భూమి మీద లేకుండా చేయము, నువ్వు న్యాయంగా పరిపాలిస్తాను, నీకు తోడై ఉంటానని చెప్తా. ఏనేం చేశాడు? దేవుడి పనిని వదిలిపెట్టి దోపిడీకి తెగపడ్డాడు. ఇది నీ మాట, నేనంటే నీ మాట. సమీర్ గారు అంటున్నారు, దేవుడు చెప్పిన మాట ఏంటి? దేవుడు చెప్పిన మాట పక్కకు పెట్టి దోపిడీకి విధంగా తెగపడ్డావు ఎందుకు? దేవుడు ఇచ్చినటువంటి మాటను ఎందుకు నిర్లక్ష్యం చేశావు? దేవుడు చెప్పిన మార్గం ఎందుకు నడవకుండా ఇట్లా దోపిడి పడ్డావు? ఇంత ద్రోహాంతాలు పెట్టావు. దాన్ని బట్టి దేవుడు నీ రాజ్యాన్ని తీసేశాడు, నిన్ను కూడా తీసేశాడు. అది శాపం. అలాంటి సందర్భంలో అంతగా దావీదుని సౌలు జీవితకాలం అంతట్లో తరిగినాడు. కానీ దేవుడు అతనికి దొరకనియ్యలేదు. అతను బ్రతికాడు. ఇంకా సౌలునే 2 సార్లు కూడా దావీదు చేతికి అప్పగించాడు. సౌలునే
దావీదు చేతికి అప్పగించాడు. దావీదు ఏమన్నాడు? దావీదు చుట్టూ ఉన్నటువంటి వారు అంటున్నారు, ఏళ్ళేస్తున్నారు, ఇజులేస్తున్నారు, ఏసై నీ దగ్గర ఏముంది? గొలియాతును నరికినటువంటి కత్తి ఒక్క దెబ్బకి ఎగిరవతల పడతారు, ఏసై అంటున్నారు. ఏమన్నాడు? అతన్ని దేవుడు అభిషేకించినటువంటి వ్యక్తిని, అభిషేకించిన వ్యక్తిని నేను అతన్ని చంపి ఆ దోషముని ఎక్కడ పరిహారము చేసుకుందను అనేసి, అంత మాత్రమే కాదు, తన దగ్గర ఉన్నటువంటి సైనికులు బలవంతంగా ఎక్కడ మీద కూడా చంపుతారో అనేసి అతను ఏం చేశాడు? ఆగండి ఆగండి అని ఆఫ్ చేశాడు. వద్దు, ముట్టుకోవద్దు, దొరకనాడే, ముట్టుకోవద్దు. అతను అభిషేకించబడిన వ్యక్తి, దేవుడే చూసుకుంటాడు, అప్పగిస్తూ వచ్చాడు. కానీ ఈ బలంలో ఏమిటంటే ఎక్కడున్నాడు ఇతను? మాకీలి అంటే ఎక్కడో లోదేబారులో ఉన్నాడు, లోయలో ఉన్నాడు, చెడిపోయిన స్థలంలో ఉన్నాడు. అక్కడ దేవుని నిబంధన లేదు. ఇశ్రాయేలు వాడు తోరా ఉంటుంది. ఇశ్రాయేల్కి ఏముంటుంది? తోరా ఉంటుంది. ఆ తోరా చదవాలి. ప్రతి ఒక్క 9వ సంవత్సరం నుంచే వాళ్ళకి చదవటాన్ని నేర్పిస్తారు, చదవాలి. పూర్వీకుల పండుగ రోజు వాళ్ళు పూర్వీకుల పండుగ చేసుకొని ఆ తోరాన్ని ఖచ్చితంగా చదవడానికి ఆ రోజు మనం కనుక ఏ విధంగా అక్షరాభ్యాసం చేస్తామో మొదటిగా తోరాన్ని ఏం చేస్తారు? చదివిస్తారు. ఆ తర్వాత సనగోగులు ఉంటాయి. మనం ఇప్పుడు సండే స్కూల్ అంటాం కదా, చిన్నమంది అంటాం కదా, ఆ సనగోగులకు అలవాటు. అక్కడ సనగోగులు ఉంటాయి. సనగోగు లేదు, తోరా లేదు, నిబంధన లేదు, 7 పండుగలు లేవు, 7 నిబంధనలు లేవు. ఎక్కడున్నాడు? వెలుపల ఉన్నాడు. ఎక్కడ? అంధకారంలో ఉన్నాడు, చీకటిలో ఉన్నాడు. దేవుని ప్రేమలకు, దేవుని యొక్క వాక్యములకు వెలుపల, నిబంధనకు వెలుపల, దేవుని రాజ్యానికి వెలుపల, దేవుని యొక్క సన్నిధికి వెలుపల ఉన్నటువంటి వ్యక్తిగా కనపడుతున్నాడు. ఈనాడు మనం కూడా దేవుడి యొక్క రాకముందు, దేవుని మన పిలవక ముందు మనం కూడా ఎక్కడున్నామంట? వెలుపల ఉన్నాం. ఆయన రాజ్యానికి వెలుపల, నిబంధనకు వెలుపల, వాగ్దానానికి వెలుపల ఉన్న, దేవుని ప్రేమకు వెలుపల, దేవుని సహాయానికి వెలుపల కూడా ఉన్నాం. అసలు మనుషులుగా గుర్తింపు కూడా లేదు. కనాని స్త్రీ వచ్చి అయ్యా అక్కడ చనిపోయిందని ఏమన్నాడు? నా బిడ్డలకు పెట్టేది పెట్టి కుక్కలుగా పెడతా అన్నాడు. అంటే ఎవరు మనము? ఇప్పుడు మనం ఎవరివి? కుక్కలమే. అలాంటి కుక్కలుగా గుర్తించినటువంటి మనలని దేవుడు ప్రేమించి, చీకట్లో ఉన్నటువంటి మనలను ప్రేమించి, కనికరించి, లోదేబారులో ఉన్నటువంటి ఆయన తీసుకొచ్చినట్టుగా ఎక్కడో అంధకారంలో, మరణపు లోయలో ఉన్నటువంటి మనలను, అంధకారంలో ఉన్నటువంటి దరిద్రతలో ఉన్నటువంటి ఆత్మీయమైన దరిద్రత, డబ్బు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు, బదులు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. బైబిల్ అంతా ఒక వ్యక్తికి ఉన్నాడు, 2 ఉన్నారు. ఒకడు ధనవంతుడు, ఒకడు దరిద్రుడు. ధనవంతుడు ఏమంటున్నాడు? నా ప్రాణమా, పోయిన సంవత్సరం పంట ఉంది, అంతకుముందు సంవత్సరం కొంత మిగిలి ఉంది, పోయిన సంవత్సరం పంట ఉంది, ఇక్కడ పంట వచ్చింది, మరి పంట పండుతుంది, ఎన్ని ఇదంతా ఎప్పుడు తినాలా? ఎప్పుడు ఇదంతా నా ప్రాణమా, ఎంత తిన్నా ఏం కాదు, నా ప్రాణమా సుఖించు, తిను, సుఖించు, సంతోషించని ప్రాణానికి చెప్పుకుంటున్నాడు. కానీ ఇంత ఇచ్చినటువంటి యేసుని బట్టి స్తుతించను. ఒక్క మాట చెప్పాడు ప్రాణానికి, శరీర ప్రాణాత్మ దేహాలకి. కృతజ్ఞత లేని జీవితం. అదే దావీదు అన్న 103వ కీర్తన, నా ప్రాణమ యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకము. ఉపకారాన్ని మరవద్దు. నిబంధన దేవుడిచ్చిన కార్యాలు ఏం చేయొద్దు, మరవకూడదు. దేవుడిచ్చినటువంటి రక్షణని కానీ దేవుడిచ్చిన కార్యాన్ని మరిస్తే ఏమైందంటే నీలో ఏం పోతుందంటే సమాధానం వెళ్ళిపోతుంది. దాంట్లో కలవరం వచ్చేస్తుంది, వేదన వచ్చేస్తుంది, సమాధానం ఎగిరిపోతుంది, ఎత్తుకొని పోతుంది. అవి ఎందుకంటున్నాడు ఆ మాట? ఎక్కడో గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి వాడిని నేనైతే సరంబి వేసిన ఇంటిలో నివాసం చేస్తున్నాను. నా దేవుడేమో, నన్ను తీసుకొచ్చిన దేవుడేమో డేరాలో ఉన్నాడు. నా దేవుడు డేరాలో ఉండి నన్ను సరంబి వేసిన ఇంట్లో ఉంచాడు. ఎక్కడ? వాగులమ్మటి, లోయమ్మటి, పర్వతాలమ్మటి, కొండలమ్మటి, గొట్టలమ్మటి, అడవిలో, చెట్టుకి ఒక పుట్టకొక్కడ, ఆడిన నీళ్ళు దాక్కుండా, ఏడన్న నీళ్ళు దాక్కుండా, ఆ గొర్రెను పట్టుకుని ఈ క్రూర మృగాలు అనేక రకాల వాటిలో నేను తిరుగుతుండే నన్ను తీసుకొచ్చి దేవుడు తన యొక్క అంతఃపురంలో, ఎబ్రోనులో, ఎబ్రోన్ అంటే ఏంటిది? దేవుని యొక్క సహవాసము అని అంటారు. ఎబ్రోను దేవుని యొక్క సహవాసం కలిగిన ఎబ్రోనులో తీసుకొచ్చి పెట్టాడు. ఎంతటి గొప్ప ధన్యత నాకు ఇచ్చాడు. అందుకే నా ప్రాణమా ఆయన చేసిన, ఆయన మరవద్దు. ఇక్కడ దేవుడు ఈ మెఫీబోషెత్తుని తీసుకొని రావటానికి 18వ అధ్యాయంలో ఏమంటున్నాడు? నీతో నీ నిబంధన, ఇద్దరికి నిబంధన, నీవు నిశ్చయముగా రాజు అవుతావు, నీవు నిశ్చయముగా
రాజువి, ఖచ్చితంగా రాజు అవుతావు. నువ్వు ఖచ్చితంగా రాజు అవుతావు, ఇశ్రాయేలు మీద రాజ్య పరిపాలన చేస్తావు. కనుక నీవు మన ధర్మశాస్త్రం ఎందుకు భయపడుతున్నాడు అంటే, ధర్మశాస్త్రం ప్రకారంగా, రాజనీతి ప్రకారంగా శత్రువు యొక్క శేషము లేకుండా సంహరించబడతారు. నా కొడుకున్నాడు, నా నిబంధన, నా గర్భవాసన పుట్టిన పిల్లల మాత్రానికి నేను చంపొద్దు, నువ్వు జ్ఞాపకం చేసుకో అని అన్నప్పుడు దానిని యోనాతానుతో చేయబడిన నిబంధనను బట్టి ఆ నిబంధన జ్ఞాపకం చేసుకొని దావీదు రాజు అయిన తర్వాత 3 సంవత్సరాలకి తన జ్ఞాపకం. 3 సంవత్సరాలు కూడా ఎట్లా ఉంటాడంటే ఉక్కిరి బిక్కిరి అయ్యేటువంటి పనులు ఉంటాయి. రాజ్యం అంతా అస్థిరతగా ఉంటాయి. ఎందుకంటే సౌలు చేసిన దాన్ని బట్టి అస్థిరతగా ఉన్నప్పుడు రాజ్యాన్ని అంతటినీ స్థిరపరిచి సమాధానపరచడానికే 3 సంవత్సరాలు పడుతుంది. ఆ సంవత్సరాలు గుర్తించుకొని, అన్ని సమస్యలు గుర్తించుకొని కూడా రాజు తన యొక్క అధిపతిని పిలిచి, తన పక్కపడి ఉన్న మంత్రిని పిలిచి, యోనాతానుని బట్టి నేను ఉపకారం చేయటికి ఎవరైనా ఉన్నారా సౌలు వంశంలో? యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏమన్నాడు, కొండల మీద చెదిరిపోయినటువంటి గొర్రెలను చూచి ఆయన ఏం చేశాడట, కనికర పడ్డాడట. ఇప్పుడు చెదిరిపోయిన వాళ్ళు ఎవరు? మనమే. కనికర పడుతూ వచ్చాడు, జాలి పడుతూ వచ్చాడు. అయ్యో ఎక్కడో త్రోవలో ఉంది. ఎక్కడున్నామంటే మనము అగాధములో ఉన్నాం, దేవునికి వెలుపల ఉన్నాము, నిబంధనకు వెలుపల ఉన్నాము. ఎలా ఉన్నాము? దేవునికి దూరస్తులుగా పితృపారంపర్యమైనటువంటి ఆచారాల చేత, పద్ధతుల చేత, సనాతన ధర్మాల చేత, అనేక రకమైన కార్యముల చేత దేవునికి దూరముగా ఉంటూ వచ్చాం. అందుకనే ఎఫెసీయుల 2 ఉంది, మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా. తర్వాత పౌలు కూడా అంటాడు, మీ పితృపారంపర్యం వ్యర్థ ప్రవర్తన చేత దేవునికి దూరస్తులుగా ఉంటూ వచ్చాం. మిత్రులు అనేక రకాలైనటువంటి వాటిని బట్టి మనం ఎంతో దేవుడికి దూరస్తులుగా ఉంటూ వచ్చాం, దేవుని యొద్దకు రాలేనటువంటి వారుగా ఉంటూ వచ్చాం. అలాంటి చీకట్లో మనం ఉన్నాం, అంధకారంలో ఉన్నాం, దేవుని యొక్క సన్నిధి రాలేనటువంటి వారుగా ఉన్నాం. అలాంటి దానిగా ఉన్నప్పుడు దేవుడు ఏ విధంగా తన యొక్క కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు? పంపిస్తూ వచ్చాడు. పంపించి తన కుమారుని పంపించి, వారు మన చీకట్లో ఉండగా, మరణాంధకారంలో ఉండగా తన కుమారుని పంపించి, తన కుమారుడు ద్వారాగా మనం ఏం చేసినట్ట, ఎక్కడో మరణములో ఉన్న మనల్ని, చీకటిలో ఉన్న మనల్ని, అంధకారంలో ఉన్న మనల్ని, శాపములో ఉన్న మనల్ని, పాపములో ఉన్న మనల్ని, నిత్య నరకానికి పాత్రులైన మనల్ని ఆయన జ్ఞాపకము చేసుకొని తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి నిన్ను నన్ను ఏం చేశాడు? బల్ల యొద్దకి సమకూర్చడం. ఈ బల్ల యొద్దకు సమకూర్చడానికి ఆయన ఏం చేయాల్సి వచ్చింది? త్యాగము చేయవలసి వచ్చింది. త్యాగం చేయవలసి వచ్చింది. పరిశుద్ధమైన స్థలములు తండ్రి కుడి పార్శ్వమున దౌడ సింహాసనం మీద ఉన్నాడు యేసు ప్రభువారు. కోటాను కోట్ల దేవదూతలు ఆయన నిత్యము మానక స్తుతిస్తున్నాయి. ఎంతగా స్తుతిస్తున్నవి? యెషయా 6వ అధ్యాయంలో ఉంటుంది కదా, 1వ అధ్యాయంలో పరిశుద్ధుడు 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 గాన ప్రతి గానముల చేత కెరూబులు శరాపులు అని ఉంది కదా, శరాపులు బహువచనం, శరాపులు. ఒక్క శరాపు ఒక్కసారి తన రెక్కలను ఇలా ఇప్పి ఇలా ఆరాధన చేస్తే 1,000,000 సప్త స్వరాల మాధుర్యం వస్తుందంట. 1,000,000 సప్త స్వరాలు ఆరాధన, పరలోకమందు ఆరాధన. దేవుడు దావీదు యొక్క ఆరాధన కూడా ఎంతగా ఇష్టపడ్డాడో తెలుసు. ఎందుకు ఇష్టపడ్డాడో తెలుసా? దావీదు వాయించేటువంటి వీణ, సితార ఏంటంటే అది, ఆ సితార ఏంటిది? దాని ప్రత్యేకత ఏంటిది? దావీదు 10 తంతుల సితారతోటి ఏంటంట, 10 తంతులు. ఇప్పుడున్న అన్నీ కూడా ఒక్కదాన్ని వాయించడానికి తరఫేది ఉండాలి. 10 తంతుల సితారాతోటి ఆయన వాయించేవాడు. ఆ 10 తంతుల సితారాతో వాయించితే యెరూషలేము మొత్తం కూడా ఏమయ్యేది? ధూమమయమైపోయేది. అంతగా లీనమైపోయి గంతులు వేస్తూ వచ్చారు. ఆ 10 తంతుల సితార ఈనాటికి ఉన్నది. దాన్ని ఏ విధంగా ఓపెన్ చేయడానికి కూడా అట్లా వాళ్ళకి ఆయన ఆరాధించాడు, పెట్టాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు అది ఓపెన్ చేయడానికి కూడా భద్రంగా దాచిపెట్టుకున్నారు. ఎవరన్నా వస్తారేమో చెప్తున్నాను. అటువంటి 10 తంతుల సితారాతో వాయిస్తే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తన్మత్తం అయ్యి దేవుని అంతగా
మహిమపరుస్తూ వచ్చారు. ఎప్పుడు వాళ్ళంటే యుద్ధానికి పోయేటప్పుడు అని స్తుతించేవాడు. వాళ్ళకి ఏదన్నా అపాయం కలిగినప్పుడు దేవా నీవే ఉన్నావయ్యా నీవే అనేసి మందసమును పెట్టుకుని వాళ్ళు ముందుకు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఆరాధించేవాళ్ళు. ఆ ఆరాధన చేసేటప్పుడు మహిమతో దేవుడు దిగి వచ్చి వాళ్ళ ప్రవర్తన ద్వారాగా మాట్లాడుతూ వచ్చి వాళ్ళు వెళ్ళవలసిన గమ్యాన్ని నిర్దేశించేవాడు. మన గమ్యంలో ఉన్న మనల్ని తీసుకున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. అంతటి మహిమ సప్తస్వర సంగీత మాధుర్యమును మహిమను ఘనతను ప్రభావమును అంతటిని విడిచిపెట్టి రిక్తునిగా చేసుకున్నాడట. స్వరూపము లేనివాడిగా చేసుకుంటూ వచ్చాడు. మనుషులు చూడగలని వాడిగా చేసుకుంటూ వచ్చాడు. దిగి వచ్చి ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళాడు ప్రభు? సిలువకు వెలుపల, యెరూషలేమునకు వెలుపల గొల్గోతా కొండ, కపాలం అనేటువంటి స్థలము. కపాలం అనే స్థలము నిషేధించబడిన స్థలము, ప్రమాదకరమైనది, అవమానకరమైన స్థలం. అవమానకరమైన స్థలం అంటే చాలామంది కొంతమంది సెంటిమెంట్ ఉంటుంది. ఏ సెంటిమెంట్ అంటే ఇలా ప్రార్థన వెళ్ళేటప్పుడు సమాధులు కొంటే వెళ్ళాలి, పుణ్యకార్యానికి వెళ్ళేటప్పుడు సమాధులు కొంటే వెళ్ళాలనుకో ఏమంటారు? వెళ్తారా? కొంత అభ్యంతరంగా గిల్టీగా ఫీల్ అవుతారు. సమాధుల గుంట వెళుతున్నాం, ఈ సమాధుల గుంట ఇది అని అంటారు. అలానే ఒక నిషేధించబడినటువంటి స్థలము, పరిశుద్ధ స్థలములో, ఔన్నత్యము కలిగిన స్థలములో ఉన్నటువంటి దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? నిషేధించబడిన స్థలములోనికి వచ్చాడు. ఎవరి కోసము? నీ కోసము, నా కోసం, మనందరి కోసం దిగి వచ్చి ఎక్కడో లోదేబారులో ఉన్నటువంటి దేవుడికి వెలుపల ఉన్నటువంటి వారము, దేవుడి యొక్క ఆహారం మనకి లేదు, వాగ్దానము లేదు, తినడానికి దేవుడు వాక్యం మనం అన్నాను తినడానికి లేదు. కానాని స్త్రీ వచ్చి అడిగితే ఏమన్నాడు? కుక్క పిల్లలకు పెడతారు, కుక్కలకి ఎట్లేస్తాను అన్నాడు. కానీ కనికరపడి తర్వాత జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనము కనికరము చేత మన గొప్ప కార్యాన్ని బట్టి, మన నీతి కార్యాన్ని బట్టి, మన యథార్థతను బట్టి, మన భక్తిని బట్టి, మన విశ్వాసమును బట్టి, మన నమ్మకత్వాన్ని బట్టి, మనకి ఇంకెటువంటి ఏది ఉన్నటువంటి మన టాలెంట్స్ని బట్టి, ఏది బట్టి కూడా కాదు. కానీ ఆయన ఏం చేశాడట? కనికరపడ్డాడు, కృప చూపించాడు, జాలి చూపించాడు. ఇక్కడ దావీదు మెఫీబోషెత్ యొక్క గొప్పతనాన్ని బట్టి కాదు, ఆయన భక్తిని బట్టి కాదు, ఏది బట్టి కూడా కాదు. కానీ యోనాతానికి ఇచ్చిన నిబంధనను బట్టి ఏం చేశాడు? వచ్చి కనికరపడి జాలిపడి అతన్ని తీసుకొని వచ్చి బల్ల దగ్గరికి తీసుకొచ్చాడు. ఏమన్నాడు? ఈ వారం రోజు నా దగ్గర ఉండిపోయా అన్నాడా? నేను ఆయనతో నిబంధన చేశాను కాబట్టి అని. ఈ వారమా, నెల, సంవత్సరమా? నీ బతుకు దినములన్నీ కూడా నా బల్ల యొద్దనే. నీ బతుకు దినములన్నీ కూడా సదాకాలం ఈ బల్ల యొద్దని నీవు భోజనము చెయ్యుము. కృతజ్ఞత చెల్లిస్తాడు అతను కూడా. ఏమంటాడు? సచ్చిన కుక్క వంటి వాడు. నిజంగా దావీదు ఎంతగా తగ్గించుకున్నాడు, ఇతను కూడా ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. ఇదే మాట సౌలుతో దావీదు కూడా అంటారు. సచ్చిన కుక్క వంటి వాడిని తరుముతున్నావు, ఒక మిన్నల్ని వంటి వాడిని తరుముతున్నావు, ఒక మిన్నల్ని వంటి వాడిని తరుముతున్నావు, సచ్చిన కుక్క వంటి వాడిని తరుముతున్నావు, మన్ను లాంటి వాడిని నన్ను నేను ఎందుకు తరుముతున్నావు? మన్ను వంటి వాడిని, మన్నును కదా. అంటే దావీదు యొక్క తగ్గింపు జీవితం. ఇక్కడ తను తగ్గించుకుంటూ వచ్చి దావీదు దగ్గర సాగిలపడుతూ వచ్చాడు. మనం కూడా ఎవడు అంటున్నాడు కదా, మనం ఎందుకు పనికిరానటువంటి మనం, వెలివేయబడిన మనం, చీకట్లో ఉన్నటువంటి మనం, అంధకారంలో ఉన్న మనం, దేవుని యొక్క పరిశుద్ధుడు అంతాను కూడా అర్హత లేనటువంటి వారు. యెషయా గ్రంథంలో అదే అంటాడు. ఆ దేవతలతో ఆరాధన చేస్తుంటే దేవుని యొక్క మహిమ పరలోకం నుంచి దిగి వచ్చింది. చొక్కా ఎంత దిగి భూమి మీదకి వచ్చి తాకినప్పుడు ఆ మహిమ దిగి వచ్చినప్పుడు ఏమైంది? భూమి ఏం చేసింది? కంపించింది. భూమి కంపించింది. మహిమ అంతా దిగి వచ్చినప్పుడు ఆ భూమి అంతా కూడా ఆ అగ్నితో మండుతూ వచ్చింది. మోషే సీనాయి పర్వతం మీదకి ఎక్కి దేవుడు దిగి వచ్చి దేవుడు మాట్లాడుతున్న పర్వతం ఏమైపోయింది? కంపిస్తూ వచ్చింది, మండుతూ వచ్చింది, భయపడుతూ. దేవుడు మాట పెట్టింటే చుట్టూ ఉన్నటువంటి వారికి భయము కలుగుతూ వచ్చింది. దేవుని యొక్క మాట అంత గంభీరంగా ఉంటుంది. కనుక దావీదు తనని తీసుకొని వచ్చి తన బల్ల యుద్ధం తీసుకుని కృతజ్ఞతగా జీవితకాలం అంతయు అనుగ్రహించినట్టుగా దేవుడు కూడా ఏమన్నాడు? ఈ బల్ల ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో
యోహాను సువార్త 13వ అధ్యాయములో స్టార్ట్ అయింది అంతేనా. యేసు ప్రభువు వారు పస్కా పండుగ రానయ్యినది, తను వెడలిపోయే తండ్రి యొక్క చిత్తం నెరవేర్చి వెడలిపోయే సమయము ఆసన్నమవుతుంది. 13వ అధ్యాయములో స్టార్ట్ అయినటువంటి పస్కా పండుగ ఈనాటి వరకు ఏమవుతుంది? ఈ మధ్యలో వచ్చినటువంటి బల్లలన్నీ ఏమైపోయింది? ఘనత వహించిన పోయి బల్ల ఘనతగానే వెళ్ళిపోయింది. అరణ్యంలో 40 సంవత్సరాలు ఉన్నటువంటి బల్ల అది కూడా కలగర్భంలో కలిసిపోయింది. రాజులు తన యొక్క ఔన్నత్యం తెలియపరిచిన బల్ల అది కూడా వెళ్ళిపోయింది. కానీ నిలిచి ఉన్నటువంటి బల్ల, ఈ బల్ల ఏంది బల్ల? నిబంధన బల్ల, ప్రేమకి గుర్తుగా ఉన్నటువంటి బల్ల, దేవుడు నిబంధన చేసినటువంటి బల్ల. భూమియు ఆకాశమును గతించను కానీ నా నిబంధన తొలగిపోదు. నా నిబంధన ఏం చేయను? నేను రద్దుపరుచుకున్నట్టు నేను మానవుడిని, మాట తప్పడానికి నేను నరమాత్రులను. మానవుడు అయితే ఏం చేస్తాము? రాజకీయ నాయకులు ఇచ్చిన వాగ్దానాలు అన్నట్టుగా వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా ఏమైతాయి? ఇతరంగా ఇలాగపోయినట్టు వాగ్దానాలు చేసిన నేను పాటలే అలాంటి వాడిని నరుడును, రాజకీయ నాయకుడిని. కానీ నా నిబంధన రద్దు పరచను, భూమి ఆకాశములు గతించను నా మాట గతించదు అని దేవుడు ఆ యొక్క రాత్రికాల సమయంలో వచ్చినటువంటి కార్యము నెరవేర్చడానికి ముందుగా రేపు నెరవేర్చాలి. రాత్రికాల సమయంలో 11 గంట కరెక్ట్గా రోమా ప్రభుత్వం యేసు ప్రభువు వారిని అరెస్ట్ చేస్తుంది. అరెస్ట్ చేయటకు ముందుగా రాత్రి గుర్తించి ప్రభు అన్నాడు కదా, నేను వెళ్ళిపోయే కాలం సమీపమైంది. దేవుడు తండ్రి కూడా చెప్పాడు కనుక మన కొరకు ఒక పస్కా సిద్ధపరచుడి. పస్కా అంటే ఏమిటి? పస్కా అంటే దాటిపోవుట. ఏంటది? దాటిపోవుట. ఇప్పుడు మరణము మీ మధ్య నుంచి దాటిపోవుట సమయం ఆసన్నమైంది. ఇంతవరకు మరణం ఏం చేస్తుంది? మన మీద ఏలుబడి చేయించున్నది. మరణము మన మీద ఏలుబడి చేయించుంది. అందుకే ప్రతి మానవుడికి ఏంటి? భయము, మరణ భయము. చిన్నపిల్లలకు భయం ఉంది, ప్రతి ఒక్కరికి కూడా ఏంటిది? మరణ భయం ఉంది. మరణం మన మీద ఏలుబడి చేయించుంది. అది జాలి లేనటువంటి, కరుణ లేనటువంటిది, కనికరము లేనటువంటి ఎవరైనా కానీ చంపేస్తుంది. మరణం ఏలుబడి చేసి భయపెడుతుంది. కనుక మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణమా విజయం ఎక్కడ? నీ మరణంపై విజయం పొందడానికి, మరణం ముళ్ళు విరబట్టడానికి బైబిల్ గ్రంథం ఉంది కదా. అందుకనే భయపడుతున్నటువంటి భయపడకమనే మాట ఎన్నిసార్లు ఉంది? బైబిల్ గ్రంథం ఎన్నిసార్లు ఉంది? 366 సార్లు ఉంటుంది. బైబిల్ తీయగానే కనపడేది భయపడదు. అందుకని ప్రతి ఒక్కరికి భయం. కనుకనే నీ భయమును కొట్టేటకు, నీ మీద ఏలుబడి చేసిన మరణాన్ని కొట్టివేయట కొరకే యేసయ్య మరణించడానికి లోకానికి వచ్చాడు. కనుక మరణించడానికి ముందుగా పస్కా అంటే దాటి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఏం చేశారు? కెర్షోన్లో దాటిపోవడానికి పస్కా, మొట్టమొదటి పస్కా ఆడ గొర్రె పిల్లలు ఏం చేశారు? వధించారు. పస్కాని గొర్రె పిల్లల్ని వధించి ఆ గొర్రె పిల్ల రక్తము ద్వారా వాళ్ళు ఏమైపోయారు? విమోచించబడిన వారై, విడుదల పొందినటువంటి వారై, ఎర్ర సముద్రంలో బాప్తిస్మము తీసుకొని ఆ విధంగా కనానులోని ప్రయాణము, అరణ్యంలో మన్నాలు భుజిస్తూ ప్రయాణం చేస్తూ వచ్చి ఉన్నారు. మనము విమోచించబడిన లోకమైనటువంటి ఐగుప్తులో నుంచి విడుదల పొందడానికి, మరణం నుంచి దాటిపోవడానికి సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఆయన వచ్చి ఆయన్నే నీ కొరకు ఏమైపోయాడు? ఆహారం అయ్యాడు. ఎందుకంటే నా శరీరం తినవాడు నశింపక నిత్య జీవం. ఎందుకంటే ఆయన శరీరము భౌతిక సంబంధమైనటువంటి రొట్టెగా కనపడుతుంది. కానీ ఆయన అక్కడ ఆత్మీయ సంబంధమైనటువంటి మాట ఏంటంటే నా శరీరం అంటే ఏంటి? ఆయన శరీరం ఏంటిది? జీవం, వాక్యమై ఉన్నది. కనుక వాక్యమును భుజించేటువంటి వారు, వాక్యము ద్వారా అంటు కట్టబడినటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభువు అరెస్ట్ చేయబడి అప్పుడు పస్కా దాటిపోవుతా. ఆ రోజు చెప్పాడు మనం పస్కా చేస్తున్నాము, మనం ఈ మరణం నుంచి దాటిపోయే సమయం మనకి వచ్చిందని చెప్పి శిష్యులకు పిలిచి పస్కాన్ని ఏర్పాటు చేసి వారికి రొట్టెను విరిచి పెడుతూ వచ్చారు. ఆ రక్తము సాదృశ్యముగా ఉన్నటువంటి ఆ యొక్క ద్రాక్షరస పాత్రను ఏమన్నాడు? ఇది నా రక్తం, క్రొత్త నిబంధన. ఇంతవరకు ఏంటిది? ఇది పాత నిబంధనలో ఉన్నాం, పాత జీవితంలో ఉన్నాం, అపవిత్రమైన జీవితంలో ఉన్నాం, మరణ జీవితంలో ఉన్నాం. కనుక ఇప్పుడు మరణంలో నుంచి మీరు దాటడానికి కొరకై నీవు నిబంధన చేయబోతున్నాను. ఈ నిబంధన మీతో చేయబోతున్నాను. నిబంధన ఏంటంటే ఈ రక్తంతో చేయబోతున్న నిబంధన, నిత్యము నాతో ఉంటారు. ఈ రక్తం ఎవరైతే సేవిస్తారో, ఈ శరీరం ఎవరైతే తింటారో నాతో ఏం చేయబడతారు? అంటుకట్టబడతారు.
పడతారు, అంటు కట్టబడతారు, ఆయన రాజ్యానికి వారసులుగా అవుతారు. అయితే ఈ రాజ్యానికి వారసులు అవడానికి మనం ఎక్కడున్నాము? ఇక్కడ వెలుపల అర్హులము కాదా? పవిత్రమైన తింటున్న అర్హులము కాదు. అలాంటి మనల్ని అర్హులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు తగ్గించుకుని లోకానికి మన మీద ఏం చేశారు? కనికరపడ్డాడు, కృతజ్ఞత చూపించాడు, ఆయన ప్రేమించాడు. నీ పాపపు నిబంధన అంతటా ఏం చేశాడు? కొట్టివేస్తూ వచ్చాడు, సిలువలో కొట్టి తన శరీరం మీద వేసుకున్నాడు. అతడు నల్లగా కొట్టబడి యెహోవాకి ఇష్టమైనది. మన పాపములన్నీ నన్ను వేసి కొట్టేశాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువు ఇంకొక మాట అంటారు. ఏమంటారంటే, తండ్రి ఏం చేస్తున్నానో కాదు, తండ్రి నీ చిత్తమైతే కాదు, తండ్రి ఎన్ని దెబ్బలు తిన్నా కానీ రక్తం ఎన్ని దెబ్బలు యేసు ప్రభువు తిన్నది? బైబిల్ ప్రకారంగా చెప్తున్నది. బైబిల్ పండితులు 5,480 దెబ్బలు, 11 గాయాలు, శిరస్సు మీద 11 లోతైనటువంటి గాయాలు. ఆర్కియాలజిస్టులు వాళ్ళు పరిశోధన చేసి చెప్పిన మాట 11 తల మీద ఉన్నటువంటి ముళ్ళు ఒక్కొక్కటి 3 ఇంచులు 11 గాయాలు, 5,480 దెబ్బలు, శరీరం అంతా రక్తమవుతుంది. అలాంటి సమయంలో ఉన్నా కానీ ఆ దెబ్బల గురించి యేసయ్య పట్టించుకున్నట్టుగా కనపడదు. దాని మీద యేసయ్య దాని మీద నుంచి పట్టించుకున్నట్టుగా కనిపించదు. ఏమిటి? ఆయనకి అయిపోయింది ఇదని పెట్టి ఎందుకు వచ్చిందని దాని కొరకు ముందుగానే సమర్పించుకున్నాడు. తండ్రి పంపించింది అందుకొరకు, తండ్రి చెప్పాడు. కానీ ఎందుకనంటే భూమి లోకము పుట్టింది మొదలుకొని, ఎప్పుడు లోకము పుట్టినది మొదలుకొని నీవు నేను కలిసే ఉన్నాము, ఎన్నడూ కూడా విడిపోలేదు. తండ్రి కుమారుడు ఎప్పుడు కూడా విడిపోలేదు, ఎప్పుడు కూడా ఎడబాటు లేదు, ప్రేమ ఐక్యత పరచబడ్డాము. ఇప్పుడు తండ్రి నీవు నా చెయ్యి విడిచితివి, ఇది పెద్ద గాయమైపోయింది. నీవు నా చెయ్యి విడిచితివి. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఎందుకు చెయ్యి విడిచాడు? తండ్రి అయిన దేవుడు, చెయ్యి ఎందుకు విడిచాడు? నీ నా పాపము సర్వలోకము పాపం అంతటిని తీసుకొచ్చి ఎవరి మీద వేశాడు? కుమారుడి మీద మోపాడు. ఇప్పుడు కుమారుడు ఎట్లయిపోయాడు? ఎలా అయిపోయాడు? భయంకరమైనటువంటి, ఇందాక మనం అన్నగారు చెప్పుకున్నాం చూసావా? ఎవరు? 10 మంది కుష్ఠరోగులు చూశాం కదా. కుష్ఠరోగులు చూసి అబ్బా భలేకున్నారా బాబు, సొట్ట నాకు చెప్తాను, పెళ్లి వాళ్ళు వేసుకుంటారా? వేసుకుంటావా? ఏమిటి? దీంట్లో దుర్గంధము ఉంటుంది, రషి కారుతుంటుంది చూడు, అసహ్యకరముగా. అతని చేతిలో, కుష్ఠరోగుని చేతిలో ఏం కారుతున్నది? రషి చీమ అంతా కారుతుంది. దాంట్లో లడ్డు ఉంది. అబ్బా నాకు ఒకటి తింటావా? తినవు కదా. అలా ఎందుకు అంత అసహ్యకరముగా ఉన్నటువంటి వారముగా నీ నా పాపం అంతా కూడా ఆ విధంగా కనపడుతుందంట. నీ నా పాపం అంతటిని కూడా అలాగా కనపడుతుందంట. ఈ పాపం అంతటిని కూడా ఇప్పుడు తీసుకొచ్చి ఎవరి మీద పంపారు? కుమారుడి మీద పంపారు. కుమారుడు చూడాలి ఎట్లున్నాడు? చూడాల్సినే కాదు, భయంకరమైన పాపిగా ఉన్నాడు. యేసు ప్రభువు వారే ఉన్నారు, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధ తండ్రి అంటాడు కదా. మీరు నాతో సహాయం చేయాలంటే నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండు, నీ నీతిమంతుడు కనుక మీరు నీతిమంతులై ఉండు, నేను యథార్థవంతుడు మీరు యథార్థవంతులై ఉండు. ఇప్పుడు ఎవరితో సహవాసం చేస్తాడు తండ్రి? పరిశుద్ధులతో చేస్తాడు, నీతిమంతులతో చేస్తాడు, యథార్థవంతులతో చేస్తాడు. ఇప్పుడు తన కుమారుడు ఏమైపోయాడు? పాపిగా చేయబడ్డాడు. అంటే పాపిగా ఉన్నటువంటి ఆయన ఎలా పట్టుకుంటాడు ఈ పరిశుద్ధుడైన దేవుడు? పట్టుకోక ఎప్పుడైతే ఆ పాపం అంతా తన మీద మోపబడ్డదో ఇంకా చెయ్యి ఏం చేశాడు? విడిచిపెడతాడు. ఇట్లా విడిచిపెడతాడు. తండ్రి నువ్వు కూడా విడిచిపెడతావా? లోకమంతా నన్ను విడిచిపెట్టింది, లోకమంతా ద్వేషించారు. సిలువ మీద ఎవరన్నా అప్పటి వరకు గుడ్డివారికి చూపునిచ్చాడు, గుంటివారికి నడకనిచ్చాడు, మగవారికి మాటనిచ్చాడు, చెవిటి వారికి వెనుకనిచ్చాడు, పక్షవాయుగల వారిని స్వస్థపరిచాడు, చాంద్ర రోగులను స్వస్థపరిచాడు, సేనాదయం అంటే వారు స్వస్థపరిచాడు, అప్పుల పాలుగా ఉన్నటువంటి వారు అప్పులు తీర్చాడు. రకరకాలైన అద్భుతాలు చూసినటువంటి వారు, ఆశ్చర్యకార్యాలు చూసినటువంటి వారు, పొందినటువంటి వారు, సచ్చినోడు కూడా లేచినటువంటి వారు శ్రమ దగ్గర ఉన్నారు. కానీ ఏమన్నా జారిపడ్డారా? వెయ్యండి రాళ్లతో కొట్టండి అనేటువంటి ఎవరు? వాళ్ళే 5,000 మంది రొట్టెలు తిన్న 5,000 మందిలో ఉన్నారు. 5,000 మందికి ఏం చేశాడు?
5,000 మంది పురుషులే ఉన్నారు. ఎప్పుడు కూడా పురుషులు స్త్రీలు అంటే పురుషులు 5,000 మంది పురుషులు ఉన్నారంటే 15,000 మంది స్త్రీలు ఉంటారు. సంఘంలో ఎక్కువ ఎవరుంటారు? స్త్రీలు. ఆనాటి నుంచి కూడా స్త్రీలు అంతమంది మనం ఉన్నారు. ఎవరు గుంపు ఉంది? ఎవరు అక్కడ? ఆయన వెంబడించిన గుంపు ఏమంటున్నారు? రాళ్లతో వాళ్ళందరూ చెయ్యి విడిచారు. ప్రభు అది నైజం, మానవ నైజం, అది గుర్తుపెట్టాలి. కానీ తండ్రి కూడా నీవు కూడా నా చెయ్యి విడిచిపో. ఇది బాధ కలిగింది కనుక ఆ బాధ నుంచి ఆయన నిన్ను నన్ను సమకూర్చుకొని అలాంటి పాప ఏంటో తండ్రి చెయ్యి విడిచిపెట్టినప్పటికీ నిన్ను చెయ్యి పట్టుకొని వచ్చి ఆ పాపమును భరించి జయించి మరణించి ఆయన పునరుత్థానుడిగా తిరిగి లేచినటువంటి అనుభవానికి గుర్తుగా మీరు నా శరీరం తిని నా రక్తం త్రాగబడిన సింపక అయితే ఇప్పుడు ఆ శరీరం తినేటువంటి వాళ్ళు ఏంటంట జీవం ఉన్నది కనుక ఇది నిబంధన. ఎవరు తింటారు దీన్ని? ఆయనతో అంటుకట్టబడిన వారు, ఆయనతో వాక్యపు బంధము చేయబడినటువంటి వారు కనుక కృతజ్ఞత లేనటువంటి మనల్ని తీసుకొచ్చి కల్పించి ఆ బల్లలో పాలు పంపులు పొంది ఆయన నిశ్చలమైన రాజ్యానికి వారసులుగా హక్కుదారులుగా చేయటం కొరకే మన మధ్యలో ఉన్నటువంటి బల్ల. ఆ బల్లలో ప్రవేశించినప్పుడు మనము గుర్తించుకుంటాం. అంటే ప్రభా నేను అనిశ్చలమైన ఈ రాజ్యం నుండి నిశ్చలమైన ఒక రోజున నీ రాజ్యంలోనికి వచ్చేటువంటి ధన్యత నాకు అనుగ్రహిస్తూ వచ్చావు. నా మార్గాన్ని సరళం చేస్తూ వచ్చావు. నాకు ఒక నిరీక్షణ ఉన్నది. ఇంతకుముందు నిరీక్షణ లేనటువంటి వారు, నిరీక్షణ లేనట్టు ఇప్పుడు నాకు ఒక నిరీక్షణ ఉంది. నేను ఇది వదిలిపెడితే ఈ రాజ్యంలో నీతో పాటుగా నేను కూడా ఉంటాను. అందుకొరకే నాకు అనుగ్రహించింది ఇది కనుక దాన్ని ఏం చేయాలట? ఎలా పాల్గొనాలి? దాంట్లో పరీక్షించుకొని పరిశుద్ధంగా ఉండి ఆయనతో పెట్టుబడి వారమై ఎట్లా పరలోకమున్న దేవుడితో భూమి మీద మానవుడు ఎలా కట్టబడతాడు, ఎలా మాట్లాడతాడు అంటే ప్రార్థన ద్వారాగా, వాక్యము ద్వారాగా అంటే కట్టబడి ఆ వాక్యపు వెలుగు సరిచేసి మరొక పాలు పంపులు పొందితే ఆయన రాజ్యం అటు కృప దేవుడు అనుగ్రహించిన కాక అవకాశం కూడా